ఆ కిరాణా షాపులో బ్రదర్ కూర్చున్నాడు, ఆ వీడియో ఇరా చిన్నోడా శుభ్రంగా ఏం పని చేస్తున్నాడు చూడండి. అది షాపులో కూర్చున్నాడు, దేవుళ్ళు ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా అతని ప్రపంచం దేవుడే, ఆయన ప్రపంచం దేవుడే, ఆయన ప్రాణం. అలాగ దేవునితో అనుబంధం ఏర్పరచుకున్న చెడగొట్టడం ఇంకెవరి వల్ల అయిద్దండి? థ్యాంక్ యూ బ్రదర్, నువ్వు అంతే కంటిన్యూ చేయి. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఇప్పుడు మీరు చూసారుగా ఆయన ఏ ఊర్లో ఉన్నాడు, ఏ ప్రదేశంలో నాకైతే తెలియదు. లైవ్లో జూమ్లోకి అందుబాటులోకి వచ్చాడు. ఇంకా సేపట్లో షాప్ మూసేసి మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోతాడు పాపం. కానీ అప్పటిదాకా నేను టైం ఎందుకు బాగుండాలి, చక్కగా వాక్యం వచ్చింది, చాలేమన్నా మాట్లాడుతూ ఉంటాడు దేవుని ఆత్మ ద్వారా, నేను వినాలని చక్కగా లైవ్ పెట్టినాడు, షాప్లో కూర్చున్నాడు. ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, ఏ షాపైనను విడదీయగలరా ఎవరైనను, ఏ పని అయినను విడదీయగలరా ఎవరైనను, ఏ జాబ్ అయినను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, ఆమేన్, అనుబంధము, మన బంధము, అనుబంధము, ఆమేన్. నా కోరిక ఏంటంటే మీ అందరూ అట్ట తయారు కావాలని. మన ఐస్ క్రీమ్ బ్రదర్ బండ్లు వేసుకొని పోతూ ఉంటారు, ఐస్ క్రీమ్ అమ్ముతా. ఎప్పుడన్నా చూడు శుభ్రంగా వాక్యం పెట్టుకొని ఇంటా పోతాడు. ఎవడన్నా ఎన్ని వినకపో నాకన్నా నేను ఇంటాగా. నేను నమ్ముతున్నాను, ఐస్ క్రీమ్ అమ్మి చివరికి సేవకుడు అవుతాడు.